భక్తి అంటే శ్రద్ధతో భక్తి చేయాలి. మామూలుగా ఆ భక్తి భక్తి చేసేటప్పుడు మనం ఎలా ఉంటామంటే తప్పదా ఇది పూజ చెయ్యాలా, కొంతమంది హిందూస్ కూడా చూడండి, లేకపోతే ఇది చెయ్యాలా, ఈ పండగ చేయాలా, లేకపోతే ఈ ప్రార్థన చేయాలా అనేటటువంటి ఇద్దు కాకుండా మనం భక్తి కలిగి చెయ్యాలట. మనకి బైబిల్లో ఉన్నంత జ్ఞానం అంటే మనం ఎక్కడా కూడా అసలు చూడలేదు కూడా. ఇక్కడ చూస్తే సామెతలు రచించినటువంటి సొలొమోను గారు అంటున్నాడు, శ్రద్ధ కలిగి భక్తి చేయమంటున్నాడు. శ్రద్ధ కలిగి భక్తి చేయాలి. శ్రద్ధతోటి ఐశ్వర్యవంతుడు అవుతారట. ఏదైనా సరే శ్రద్ధ ఉండాలి. పని చేసినా ఏదైనా ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే ఇంట్రెస్ట్ చూపించాలి. ఈ లోకంలో చేసే పని అయినా సరే ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా మనం ఇంట్రెస్ట్ గా చేయాలి. చేస్తే దానికి ప్రతిఫలం చాలా బాగుంటది. అలాగే దేవుని విషయంలో కూడా మనం శ్రద్ధతోటి భక్తి చేసి ఆయన దగ్గర నుంచి మనం అన్ని పొందుకునే వారంగా ఉండాలి. మనం అలాగే అనుదిన పనుల్లో కూడా శ్రద్ధ కలిగి ఉండాలంట. మనం సపోజ్ ఒక స్కూటర్ మీదే వెళ్తా ఉంటాం. బయటకు ప్రయాణం చేయడానికి వెళ్ళేటప్పుడు మనం శ్రద్ధగా జాగ్రత్తగా వెళ్ళకపోతే ఏమవుతుంది, బ్రేకులు ఏదవటం లేకపోతే ఏదో అశ్రద్ధగా వెళ్ళామంటే యాక్సిడెంట్స్ అవుతాయి. అలాగే మనం వంట చేస్తూ ఉంటాం. వంట చేసేటప్పుడు కూడా మనం ఎలా చేయాలంటే అది శ్రద్ధగా చేయాలి. చేస్తే ఆ వంటకి రుచి వస్తుంది, ఆ వండిన పదార్థాలకు రుచి వస్తుంది. అలాగే మనకి చేతులు కాలకుండా ఉంటాయి. అలాగే ఆ వంటలు పాడైపోకుండా కూడా ఉంటాయి. ఏదైనా శ్రద్ధ అనేది ఈ లోకంలోనే కానివ్వండి, ఏదైనా దేవుని విషయంలో మరి ఎక్కువగా మనం శ్రద్ధ కలిగి మరి భక్తి చేస్తూ ఉండాలి. అడిగే విషయంలో కానివ్వండి, చేసే విషయంలో కానీ. సామెతల 13:4 కనుక మనం చూస్తే, సామెతలు 13:4, సామెతల గ్రంథం 13:4 ఇది కూడా 2వ వచనంలో చూడాలి. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండు. శ్రద్ధ కలిగిన వారికి ప్రాణం పుష్టిగా ఉంటుందంట. మనం శ్రద్ధతో చేస్తే ఏదైనా సరే అండి ప్రాణానికి పుష్టి ఇస్తారంట. మన ప్రాణం తీసుకుంటా అయ్యో నీరసంగా నిస్సత్తుగా అయ్యో ఎలా ఉన్నాం మనం అలా ఉన్నాం అయ్యో అనుకుంటా ఉండేదానికంటే మన ప్రాణానికి మనం జీవించాలంటే ప్రాణం ఉండాలి. శరీరంలో ప్రాణం ఉంటేనే మనం ఏదైనా చేయడానికి కానీ వినడానికి కానీ ప్రతిదానికి కూడా మనకి ఆ ప్రాణం అనేది ఇంపార్టెంట్. ఆ ప్రాణం పోతే ఇంక ఇది కట్టి లాంటిదే. మరి ప్రాణాత్మ దేహాలను ఇచ్చింది దేవుడు మనకే, మానవులకే ప్రాణాత్మ దేహాలను అద్దెకిచ్చారు. ఈ యొక్క ప్రాణం పుష్టిగా ఉంటదంటండి. ఎప్పుడంటే శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధ గల వారికి అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి. అదే 21:5 చూద్దాం. ఇదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 21:5 చూస్తే, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. మొదటి వచనం, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు అంటండి. శ్రద్ధతో చేస్తే ఏమవుతాయి అంటే లాభంగా ఉంటాయి ఆలోచనలు. అదే శ్రద్ధ లేకుండా చేస్తే ఆ పనికి విలువ ఉండదు. మనం ఎంత శ్రద్ధతో చేస్తామో అంత ఆలోచనలకి సఫలత ఉంటుంది. అవి లాభంగా ఉంటాయి. లాభకరమైనటువంటి ఆలోచనలు మనం చేస్తాం. అలాగే దేవుడి విషయంలో కూడా, వాక్య విషయంలో, ఆత్మలో కూడా మనం శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. ఆత్మలో మనం ఎంతో శ్రద్ధ కలిగి ఉంటేనే మన జీవితాల్లో మనం పైకి వస్తామండి. ఈ లోకంలో శ్రద్ధ కలిగి ఉంటే లోకంలో కావాల్సిన వాటన్నిటి విషయంలో కూడా మనం పొందుకుంటాం. ఏది అడిగితే దేవుడు ఇవ్వాలంటే మనం ఆత్మలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రార్థన విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో మనం శ్రద్ధగా పాకులాడే వారంగా ఉండాలి. మరి ప్రతి విషయంలో కూడా శ్రద్ధ అనేటటువంటి మరి విషయం మీద మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ జీవితంలో మనం పైకి రావాలి, అభివృద్ధి సాధించాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే శ్రద్ధతోనూ నియమ నిబద్ధతలతోనూ చేస్తారు. మరి జీవితంలో మామూలుగా అయితే అవార్డులు పొందుకుంటా ఉంటారు. జీవితంలో మనం ఏదైనా ఒక పని ఏదైనా చేస్తామనుకోండి, ఏమవుతుంది మనకి ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, ఆ పనిలో నిపుణత కలిగి సామర్థ్యం సాధించితే చక్కగా ఒక అవార్డు లాంటిది ఇస్తారు. అలాగే ఏదన్నా ఒక మంచి పేరు తెచ్చుకుంటాం. దేవుని దగ్గర భక్తి కలిగి మనం జీవిస్తే రక్షణ పొందుకుంటామండి. దేవుని దగ్గర ఆయనలో మనం విశ్వాసంతో నమ్మకంతో ఉంటే స్వస్థతలు పొందుకుంటాం. అలాగే అన్ని విషయాల్లో కూడా మనం శ్రద్ధ కలిగి దేవుని దగ్గర ఉంటే దేవుడు వచ్చేయండి చాలా విలువైనటువంటి చాలా మంచి మనం పొందుకుంటాం ఆయన దగ్గర శ్రద్ధతో ఉంటే. ఆ శ్రద్ధను కలిగి మనం మన జీవితాలను సాగించుకోవాలి. శ్రద్ధ లేనటువంటి జీవితాలు
ఎలాగంటే గాలికి అటు ఇటు కొట్టుకొని పోయేగా ఉంటాయంట. ఆ నియమం నిబద్ధత లేకుండా ఉంటాయి. శ్రద్ధ లేకపోతే నియమం ఉండదు, ఒక నిబద్ధత ఉండదు. మరి మనం అసలు ఏ ఏ ఏ విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి, అసలు ఎందుకు ఎలా ఉండాలి అని అంటే కూడా మరి శ్రద్ధ కలిగి ఉన్నటువంటి వాళ్ళు మన బైబిల్లో చూస్తే మరి చూడండి, అబ్రహాము తనకిచ్చినటువంటి ఆ ఆయన బాధ్యతని చక్కగా నిర్వర్తించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, దేవుడి మాట విన్నాడు, ఆలకించాడు. మరి ఏ ప్రదేశానికి వెళ్ళమంటే ఉన్న బలంగా ఈ ప్రదేశం వదిలి ఇంకో ప్రదేశానికి వెళ్ళమంటే వెళ్ళాడు. శ్రద్ధతో చేశాడు, ఆయన బాధతో చేయలేదు. మనసు అయ్యో నేను ఇక్కడ నాకు చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ఉంటాం అనుకోండి, సపోజ్ ఒక ఇంట్లో ఉంటాం, ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాలంటే మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఉన్న పళంగా వెళ్ళిపోమంటే మనం ఎంత ఆలోచిస్తాం, కానీ శ్రద్ధగానే ఆయన వెళ్ళిపోయాడు. అందుకే జనాలకి తండ్రిగా అయ్యాడు. అలాగే మోషే గురించి చూస్తే ఆయన కూడా మరి ఆ దేవుడి మాటకి అంగీకరించాడు. 80 సంవత్సరాల వయసులో మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి వెళ్ళాడు. చేయలేనన్నాడు కానీ దేవుడు ఏమన్నాడు, నీకు నేను తోడుగా ఉంటాను, నీ వెనకాలే నేను ఉంటాను, నీ ముందుగా నేను ఉంటాను అన్నాడు దేవుడు. మరి ఆయన మాట ప్రకారంగా వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన్ని పెట్టి ముందుగా ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించారు. శ్రద్ధ కలిగి పనిచేస్తాడండి 80 సంవత్సరాల వయసులో కూడా ఆయన. మరి అటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా, మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా చేస్తున్నాం అని మనం ఆలోచించాలి. ఇక్కడ దావీదు మహారాజు కూడా అంతే అండి, శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకే ఆయన మరి గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఆ అరణ్యంలో ఉన్నాడు, అడవుల్లో ఉన్నాడు, విష సర్పాల మధ్యన, విష జంతువుల మధ్యన ఉన్నాడు. ఆయనకి ఇచ్చినటువంటి ఆ పని అప్పగించాడు తండ్రి యెషయా, గొర్రెల కాపరిగాను వెళ్ళి గొర్రెలు కాయమని చెప్పాడు. మరి చిన్నవాడైనప్పటికీ కూడా జ్ఞానం కలిగి తెలివితోటి శ్రద్ధతోటి మరి అక్కడికి వెళ్ళి ఆయన కాసినప్పుడు ఆ గొర్రెలను కాసే విధానాన్ని చూసినటువంటి దేవాది దేవుడు ఆయన చూపించినటువంటి శ్రద్ధను చూసి మరి ఆ కర్ర, ఆ కొంకి కర్ర పట్టుకొని, ఆ కర్ర ఏంటంట, ఆ కర్రతోటి వాటికి ఆహారాన్ని అందించేవాడంట. అక్కడ అవి అందకపోతే ఆ గొర్రెలకి ఆ చెట్టు కొమ్మల్ని అందించడానికి ఆ కర్రను వాడుకునేవాడంట. శ్రద్ధగా అవి తిన్నయా లేదా అని ఏదో లేని దాన్ని తింటే ఇలా వదిలేసేసి ఇతను ఎక్కడో కూర్చొని ఈయన మరి వాయిద్యాలు వాయించుకుంటా లేకపోతే పాటలు పాడుకుంటా అలా లేడంట. ఆయన అవి కూడా తింటనేయో లేదో అని ఆలకించేవాడంట. అది దాహం వేసినప్పుడు నీళ్లు పెట్టేవాడంట, నీటి దగ్గర తీసుకెళ్లేవాడంట. అలా అంత శ్రద్ధగా మరి ఏమన్నా అపాయకరమైనటువంటి జంతువులు వస్తుంటే వాటిని తరిమేవాడంట. ఇవి నెత్తుకుపోవటానికి తినటానికి వస్తుంటే ఆ పులులు, సింహాలు లాంటివి వాటిని తోరేసేవాడంట. మరి ఎంత శ్రద్ధగా మరి ఆయన చేశాడో చూడండి. అడవిలో చిన్నవాడైనప్పటికీ కూడా మరి అట్లాగే సమయం ఉన్నప్పుడు దేవుని స్తుతించుకోవటం, దేవుడికి గీతలు పాడుకునేవాడంట. ఎవరు తోడలేరు అని అనుకునేవాడు కాదంట, శ్రద్ధతో దేవుణ్ణి వెతికేవాడంట అరణ్యంలో. మరి మనం అరణ్యం అంటే ఏముందంటే ఏమీ లేని ప్రదేశమే. మరి మన హృదయాలు కూడా ఒక్కోసారి అరణ్యం లాగా అయిపోతా ఉంటాయి. మన బాధలకి, మన శ్రమలకి మనం కూడా మన హృదయాన్ని ఏం చేస్తామంటే ఒక ఏమంటే అబ్బా నాకు ఏముందని నిస్పృహ, నిస్సత్వ, దేవుని వల్ల మనం నిరీక్షణ లేకుండా ఉంటే నిస్సత్వ నిరీక్షణ వస్తుంది. మరి మనకు నిరీక్షణ ఉండదు, నిస్సత్వం అయిపోతాం, నిస్పృహగా కలిగి ఉంటాం. మన హృదయాలు అడవి కాచిన ఎడారిలాగా అయిపోయి మనం బాధలు పడతా ఉంటాం. కానీ అలా ఉండకూడదంటండి. మనం ఎప్పటికీ కూడా ఆశ కలిగి ఉండాలి, ఆశతోటి దేవుని వైపు చూస్తూ ఉండాలి, ఆయన వెతుకుతూ ఉండాలి. మన హృదయాంతరంగాల్లో దేవుడు ఉన్నాడని మన నమ్మకం, విశ్వాసాలతో మన దేవుడు చేస్తాడు, మనకి ఈ కార్యం సఫలం చేస్తాడు దేవుడని నమ్మకంతో మనం ఉండాలంట. అలాగే మరి నిర్గమాకాండం 16వ అధ్యాయం, మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నారండి. హల్లెలూయా. మరి ఇక్కడ దావీదు ఆ శ్రద్ధను చూపించాడండి, ఆయన ఆజ్ఞను పాటించాడు. అంటే తండ్రి ఆజ్ఞను పాటించాడు. తండ్రి అంటే ఇక్కడ దేవుని చూసుకోవాలి అక్కడ. అలాగే తర్వాత యెహోవా దేవుడు ఆయన పిలుచుకున్నారండి. మరి ఆయన ఒక రాజుగా అయిపోయాడు. మరి చూడండి, అన్నగారులు అందరూ చక్కగా ఇంటి దగ్గర ఉన్నారు, తండ్రి చెప్పిన పనులు చేసుకున్నారు లేదో తెలియదు కానీ మరి చిన్నవాడు అయినటువంటి దావీదు తండ్రి చెప్పినట్టుగా వెళ్ళాడు, చేశాడు, ఆలకించాడు, శ్రద్ధగా చేశాడు. మరి రాజ్యాధికారాన్ని పొందుకున్నాడు, రాజుగా అభిషేకించబడ్డాడు, కిరీటం పెట్టుకున్నాడు, బంగారు కిరీటం, ఇరు చెప్పులు, చిరిగిపోయిన గొంగలేసుకొని తిరిగేటటువంటి వ్యక్తి, కొంకి కనబట్టుకు తిరిగేటటువంటి వ్యక్తి. మరి ఎండనక వాననక అరణ్యాలు ఏముంటాయండి, ఏదో ఏ చెట్టు చోటున తలదాచుకునేటటువంటి వ్యక్తి ఏమయ్యాడంటే రాజుగా చేయబడ్డాడు. మరి ఆయన ఏమనుకున్నాడంటే ఇంత బాగా ఈ గొర్రెలు కాస్తున్నాడే, ఈ యొక్క పశువుల్ని ఇంత బాగా ఇచ్చేస్తున్నాడు, మరి నేను నా పిల్లల్ని అప్పచెప్తే, నా జనాంగాన్ని అప్పచెప్తే, నా బిడ్డల్ని అప్పచెప్తే ఇంకా ఎంత బాగా చూసుకుంటాడో
అలా విశ్వాసం నమ్మకంతో దావీదుకు రాజ్యభారం అప్పచెప్పాడు, రాజ్యాధికారం ఇచ్చాడు దేవుడు. మరి చక్కగా అనేక మందిని భార్యను ఉపపత్నులు ఇచ్చాడు. అయితే అతనికి శత్రువులు వెంబడించారు, సొంత మామగారు, ఇవన్నీ జరిగినాయి, అవన్నీ మనందరికి తెలిసిందే. అయితే దేవుడు మాత్రమే ఇక్కడ ఆయన శ్రద్ధను చూశాడు, ప్రభువు చూశారు, అతను చేసే పనిని చూశారు. మరి ఆయన దేవుణ్ణి వెతకటం కూడా చూశారు దేవుడు. దావీదు దేవుణ్ణి వెతకటం, మరి ఎక్కడ ఉన్నా కూడా ఆయన స్తుతించుకునేవాడంట, ఆరాధించుకునేవాడంట, ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు కాదంట. అలాగే మనం కూడా మనం ఒంటరి వారం కాదండి, మన పక్కన దేవుడు ఉంటారు, మనల్ని కాపాడే దేవుడు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనందరికీ కూడా అనారోగ్యాలే ఎక్కువ. ఏ సమస్యలు వెంటాడుతున్నాయి అంటే మనందరికీ అనారోగ్య సమస్యలు, సాతాను దుష్టుడు పెట్టే బాధలు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి, అందరికీ సమస్యలు కాదు. కానీ మన గ్రూప్ లో ప్రార్థన చేస్తుంటే నేను చూస్తా, గ్రూపుల్లో ఎక్కడ చూసినా క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ, నేను తర్వాత బీపీలు తగ్గిపోవటం, తలలు ఇసిరేయటం, మరి బీపీలు ఎక్కువైపోవటం, బ్లడ్ లోపల క్లాట్ అయిపోవటం, బ్రెయిన్స్ లో హార్ట్ ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు అండి. అసలు కీళ్లు మెయిన్, ఎముకలన్నీ, నరాలు ఎముకలన్నీ కూడా పెట్టేస్తున్నాయి. అసలు మనకు మెయిన్ ఒక కాలు చిన్న నొప్పి తగిలితేనే అప్పుడు నడవలేమంటేనే ఎంతో బెంగ వచ్చేస్తుంది, మనకు బాధ వస్తుంది. అది ఎలా తగ్గుతాయి ఏంటని. ఇప్పుడు మా ఇంట్లో ఎగ్జాంపుల్ చెప్తాయి, పైన ఒకళ్ళు ఉన్నారు, అక్క అక్క అంటా ఉంటుంది నన్ను, శ్యామ్లా అని. మా అత్తకి తెలుసు, మన ప్రేయర్ పెట్టినప్పుడు కిందకు వచ్చింది. అయితే ఆ అమ్మాయికి కాలుకి దెబ్బ తగిలితే కేవైర్ వేసి రెండేళ్లకి కట్టేసేస్తే అది ఎక్కడ మడం వరకే వేసారు, పాదం దగ్గర. ఆమె నడవలేక ఎంత ఇబ్బంది పడుతుందో, అబ్బాయి ఇది ఎప్పుడు తీసేయాలని ఉంది అక్క, నాకు చిరాకు గుర్తుపోతుంది అంట. చూసారా, దేవుడు మన అవయవాలన్నీ చక్కగా సృష్టించి మనల్ని చక్కగా నిలబెట్టి దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నారండి. మరి చిన్నగా ఏదైనా జరిగితేనే కొంచెం రోజులకే మనం భరించలేనంత బాధ. ఎక్కడ చూసినా అనారోగ్యాలే, ఎక్కడ ఏ కుటుంబంలో కూడా అనారోగ్యం లేని వాళ్ళంటూ ఉండట్లేదు. అందుకే నేను ఈ రోజు వాటిని శ్రద్ధ కలిగి ఉండాలంటండి, శ్రద్ధతోటి చేయాలంట. అప్పుడు అంటున్నారు దేవుడు ఇక్కడ నిర్గమాకాండంలో అంటున్నారు, ఇక్కడ ప్రజలందరితోటి మాట్లాడినారు ఇశ్రాయేలు ఏంటి, నేను నా మాట కనుక మీరు వింటే, నా వాక్కును మీరు శ్రద్ధగా విన్నట్లయితే, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులు ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేస్తున్న రోగాల్లో ఏది కూడా అసలు అంటండి. మన దేవుడైన యెహోవా వాక్కును మనం శ్రద్ధగా వినాలంట, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలంటండి. తండ్రి ఇది న్యాయమైన ప్రభు నేను చేసేది. అందుకే మనమే దేవునితో ఉన్న వాళ్ళం, దేవుని ప్రార్థనలో ఉన్నవాళ్ళు ఎక్కువ జనాలతో కలము. చూడండి మనం బయట ముసలమ్మ ముచ్చట్లో టీవీలు పెట్టుకోవటం, సాయంకాలం కొంతమంది చక్కగాను, మా చిన్నప్పుడు మా ఊర్లో అరుగుల మీద కూర్చునే వాళ్ళు, మా నాన్నమ్మల వాళ్ళు కూర్చొని కబుర్లు ఆడుకునేవాళ్ళు మధ్యాహ్నప్పుడు. అట్లాగే కాకుండా సమయం వృధా పోనివ్వకుండా మనలాంటి అందరం ఏం చేస్తున్నాం, ఏదో గ్రూప్ లో ప్రార్థనలో ఏకీభవించటం, దైవ సన్నిధి మనం కోరుకుంటున్నాం, ఆయన సాన్నిధ్యంలో మనం నడవాలనుకుంటున్నాం. అందుకే మనకి ఏంటంటే ఎక్కువ ఎవరితో కూడా మనం ఏర్పాటుగా ఉంటాం, వేరుగా ఉంటాం. మనం అలా ఉంటేనంటండి దేవుడికి ఇష్టం అంటండి. ఆయన మాటలు వింటా ఉండాలంట, ఆయన వాక్కులు వింటా ఉండాలంట. మరి పూటకి అండి వాక్యాలు చెప్పుకుంటా ఉంటున్నాం, పూటకు వాక్యాలు వింటా ఉంటున్నాం, మంచి దేవుడి మాటలు. అలాగే ఇక్కడ ఆయన వాక్కుని మనం శ్రద్ధగా వినాలంట, ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. ఆయనకి ఇది నాయన నీకు అంగీకారయోగ్యమైన తండ్రి, అయ్యా నువ్వు నాకు అప్పగించిన ఈ పని నేను చేయడానికి నీకు ఇష్టమైన ప్రభు, లేకపోతే ఇది నీవే అప్పగించావా, లేకపోతే వేరేగా నేను వెళ్ళిపోతున్నానా, నా దారి నా ఆలోచనతో నేను వెళ్తున్నానా ప్రభు, నన్ను దుష్టుడు ఏమన్నా పక్కకి లాగుతాడేమో అని మనం ప్రార్థన చేసుకోవాలంటండి. ఆ పని మీద అదే న్యాయమైందైన ప్రభు అని మనం చేయాలంట. అలాగే ఆజ్ఞకి విధేయులమై ఉండాలంట. ఏం లేదండి, ఆయన ఆజ్ఞ ఇతరులు ప్రేమించడమే. మనం అనుకుంటాం ఏంటో ఆయన ఆజ్ఞలంటే ఇన్నా అని అనుకుంటాం. అన్ని ఆజ్ఞల్లోకి ఒకే ఒక్కటండి, అదొక్కటి ప్రేమించామంటే ఆ ఇతరులు మన వల్లే మనం ప్రేమిస్తే అసలు ఏమీ ఉండదు. అన్ని విషయాలు కూడా మనం నెమ్మది కలిగి ఉంటాం, ఆయన ఆజ్ఞలన్నీ పాటించిన వారంగా ఉంటాం, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన వాళ్ళంటే మనం ఐగుప్తులకు కలుగు చేసిన రోగాల్లో ఏది కూడా రాకుండా చేస్తారంటండి. ఆయన ఇచ్చిన వాగ్దానం ఈ రోజు ఉదయకాలం ముందు మనందరికీ ఇంకా మనం మరి మారాలా, మరి మనం ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాం అనుకుంటున్నాం, అందరి గురించి చేస్తున్నాం మనం, ఇంకా మనలో ఏదైనా తేడా ఉందా ప్రభు, మాలో ఏమైనా ఉంటే తీసే ప్రభు తండ్రి, మమ్మల్ని క్షమించయ్యా. మత్తు మాత్రం ఉంటుంది, నిద్రమత్తులుగా ఉంటున్నాను, ఆయన క్షమించయ్యా. నేను స్వస్థపరిచి యెహోవాను, నేనే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని ఉంది. ఆ ప్రార్థన మనకి సహాయం చేస్తంట. ఐగుప్తులు కలుగు చేస్తున్న రోగాలు ఏ రోగం కూడా మనకు రానివనంటారండి దేవుడు. మనలో ఉన్న అస్వస్థతలు, ఈ శరీరం అనే గుడారం, ఈ గుడారంలో ఈ యొక్క గృహంలో మన ఈ దేహం అనే ఆలయంలో ఏదైతే ఉందో దీంట్లో ఏ రోగం కూడా మనకి రాకుండా కాపాడతానంటారు దేవుడు. మరి ఇశ్రాయేల్ జనాంగం అంటే ఆయనకి అంత ప్రేమ అండి, అంత అభిమానం. బైబిల్లో గ్రంథంలో చెప్పుకోవాలంటే శ్రద్ధ కలిగి పనిచేసినటువంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు.
శ్రద్ధ కలిగి చేశారండి పనులు. నిజంగా చెప్పాలంటే చాలా సమయం అవుతుంది. మంచి మంచి భక్తులు, మంచి మంచి దైవజనులు ఎంతో మంది మరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడండి ఎంతగానో మనందరిని ప్రేమించి, కనికరించి మనల్ని కూడానండి చాలా వరకు మనల్ని కూడా పక్కదోరలోకి వెళ్లకుండా మరి అనేకమైనటువంటి అపాయాలు చూస్తున్నాం. తెల్లవారులు లేస్తే ఎన్నో పేపర్‌లో చూడగానే ఉంటాయి. ఎన్ని యాక్సిడెంట్స్ కిందో ఉంటాయి. ఎక్కడో నీళ్ళలో కొట్టుకుపోతా కనపడతారు. లేతే అక్కడ చూడండి మరి మొన్న అమెరికాలో ఆయన్ని చార్లీ కర్క్ చంపేశాడు. షూట్ ఒకే ఒక్కటేసాడు అంతే గన్నుతోటి. అది వెళ్ళిపోయింది. నిజంగా ఎంత భయంకరమైన గుండెల్లోకి వెళ్ళిపోయింది. బిడ్డలాగా పడిపోవటం, మరణించడం 31 సంవత్సరాలు. దేవుని బిడ్డను బ్రతకనివ్వట్లేదండి. దేవుని బిడ్డల్ని ఇక్కడ మనకి మన భారతదేశంలోనేమో మన ఇండియాలో పగడాల ప్రవీణ్ గారు అంతటి మనిషి అక్కడ ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదవుతున్నారు. మనకు అంతకుముందు 31 సంవత్సరాలు ఆయన తెలుసా? తెలియదు. ఆయన భార్య అంత చిన్నదో చిన్న చిన్న బిడ్డలు మరి ఆమె ఎలా పరిచయం చేస్తే దేవుడే ఆమెకు తోడుగా ఉండాలి. అలాగా దేవుళ్ళు ఎదగాలి దేవుడితో. అయితే వాళ్ళు చేస్తున్న పరిచయం ఎంత గొప్పదో మనం తర్వాత గ్రహిస్తున్నాం. మనం చేసే పరిచయం ఏమీ లేదండి, సున్నా, జీరో మన వాళ్ళతో పోల్చుకుంటే. మరి దేవుడండి ఆయన మాటను మనం శ్రద్ధగా ఆలకించాలి. అనేక మంది కొరకు మనం ప్రార్థించే వాళ్ళగా ఉండాలంట. ప్రార్థన మాత్రం నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. నేను మా గ్రూప్ లో కూడా చెప్తా ఉంటా. నిన్న ఒక అమ్మాయి నన్ను అడుగుతుంటే చెప్పాను అనమాట. డాటర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే గ్రూప్ లో తల్లి నిజంగా ఎంత గొప్ప ప్రార్థన. ప్రతి ఒక్కళ్ళ గురించి ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేస్తారు. మరి 3 గంటలకు మొదలు పెడతాను. నాకు మధ్యలో ఏదైనా ఫోన్ వచ్చో లేకపోతే నేను సాయంకాలం 6 మా గ్రూప్ వాళ్ళు కలుస్తారు. అందుకని నేను కట్ అవుతా ఉన్నాను. కానీ చాలా అసలు గొప్ప ప్రార్థన చేస్తున్నారు. అందరి గురించి చేస్తారు. ఏ అంశం చెప్పినా చేస్తారు. ఇట్లాగని చెప్పుకొచ్చా. అలాగా మన గ్రూప్ లో చేసే ప్రార్థన ఇంకా దేవుడు ఆశీర్వదించాలి, ఇంకా దీవించాలి. మరి ఇంకా సమస్యలతో ఉన్నటువంటి మనం ఆర్థిక సమస్యల్లో ఉన్నాం, అనారోగ్య సమస్యల్లో ఉన్నాం, కుటుంబ సమస్యల్లో ఉన్నాం, బిడ్డల విషయాల్లో ఉన్నాం. అటువంటి అన్ని కూడా దేవుడు తీసివేసి మనందరినీ కూడా చక్కగా అభివృద్ధి చేసేటట్లుగా మనం నిజంగానే దేవుని యొక్క బిడ్డలమే. మనం రాజకుమారి పుత్రికలం. మనం మామూలు బిడ్డలం కాదండి. రాజకుమారుని పుత్రిక మనం. మన దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుడిని మనం ఎన్నుకున్నాం. ఎవ్వరికి చాలా మంది ఇంకా తెలియదండి. దేవుళ్ళకి రావాలని తెలియట్లేదు, దేవుడి నిజరక్షకుడు తెలియట్లేదు. కానీ మనం ఏంటి అతి త్వరగా చక్కగా మనం ఆయన సమీపానికి వెళ్ళడానికి, ఆయన సన్నిధిలోకి వెళ్ళడానికి, ఆయన చేతిలో మనం కూర్చోటానికి, ఆయన చేతి నీళ్ళలో మనం కప్పటానికి మనం దేవునికి అవకాశం ఇచ్చాం. ఆయన కృపకి మనం పాత్రలు అయ్యాం. ప్రతి విషయంలో కూడా మనం ఆయన ఆనుకొని జీవించాలి. ఈ యొక్క గ్రూప్ ఇంకా అభివృద్ధి పరచాలి. మనం ఇంకా శ్రద్ధ కలిగి భక్తి చేయాలి. ఆయన చెప్పిన ప్రతి మాటకి కూడా మనం శ్రద్ధతో ఉందాం. స్త్రీలమైన మనందరం కూడా మన కుటుంబాల కొరకు ఇంకా శ్రద్ధతో ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 అమ్మ వాక్యం కోసం ఒకరు చేయనోటి ఉంటే ప్రార్థన చేయండి. మన జీవితాలు